జై దుర్గాభవాని. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజుల పాటు ఈ యొక్క శాకాంబరి దేవి ఉత్సవాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ శాకాంబరి దేవిగా మన అమ్మవారిని శాఖలతోటి అమ్మవారిని అలంకారం చేసి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. పూర్వం రాక్షసులు ఆ పరమేశ్వరుడిని ప్రార్థన చేసి వారి యొక్క అనుగ్రహంతో వరాలు పొంది ఆ వరాలతోటి ఈ లోకమంతా కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో మనకి తినడానికి ఆహారం లేక చాలా ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో అమ్మవారిని ప్రార్థన చేయగా ఆ అమ్మవారు మనకి శాకాంబరి దేవిగా అవతరించి మనకి కావాల్సిన సమయానికి కావాల్సిన కూరలు, పళ్ళు, పూలు అట్లాగే ఆహార పదార్థాలన్నీ కూడా మనకి అందజేసి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందజేసిన ఆ యొక్క శాఖలతోటి మనందరం కూడా భుజిస్తున్నాం. అట్లాంటి శాకాంబరి దేవి అమ్మవారిని మనం ఈ రోజున ఈ శాఖలతో అలంకరించి అమ్మవారిని దర్శించినట్టయితే లోకంలో ఎటువంటి దుర్భిక్షాలు లేకుండా సుభిక్షంగా ఉండి మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండటం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారికి ఒక రోజున ఆకుకూరలతోటి, రెండో రోజున కూరగాయలతోటి, మూడో రోజున పళ్ళతోటి ఇట్లా 3 రకాలుగా అమ్మవారిని చేయడం జరుగుతుంది. వివిధ రూపాల్లో మనకి ఈ దర్శనం ఇస్తూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. జై దుర్గాభవాని. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాఢ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజుల పాటు ఈ యొక్క శాకాంబరి దేవి ఉత్సవాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ శాకాంబరి దేవిగా మన అమ్మవారిని శాఖలతోటి అమ్మవారిని అలంకారం చేసి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. పూర్వం రాక్షసులు ఆ పరమేశ్వరుడిని ప్రార్థన చేసి వారి యొక్క అనుగ్రహంతో వరాలు పొంది ఆ వరాలతోటి ఈ లోకమంతా కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో మనకి తినడానికి ఆహారం లేక చాలా ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో అమ్మవారిని ప్రార్థన చేయగా ఆ అమ్మవారు మనకి శాకాంబరి దేవిగా అవతరించి మనకి కావాల్సిన సమయానికి కావాల్సిన కూరలు, పళ్ళు, పూలు అట్లాగే ఆహార పదార్థాలన్నీ కూడా మనకి అందజేసి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందజేసిన ఆ యొక్క శాఖలతోటి మనందరం కూడా భుజిస్తున్నాం. అట్లాంటి శాకాంబరి దేవి అమ్మవారిని మనం ఈ రోజున ఈ శాఖలతో అలంకరించి అమ్మవారిని దర్శించినట్టయితే లోకంలో ఎటువంటి దుర్భిక్షాలు లేకుండా సుభిక్షంగా ఉండి మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండటం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారికి ఒక రోజున ఆకుకూరలతోటి, రెండో రోజున కూరగాయలతోటి, మూడో రోజున పళ్ళతోటి ఇట్లా 3 రకాలుగా అమ్మవారిని చేయడం జరుగుతుంది. వివిధ రూపాల్లో మనకి ఈ దర్శనం ఇస్తూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం.